Hi students, good morning all of you. Welcome to our TOEFL classes. Yesterday మనం TOEFL listening practice చేసాం కదా. ఈరోజు TOEFL క్లాస్లో స్పీకింగ్ ప్రాక్టీస్ సెషన్ 1 గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు కొన్ని పిక్చర్స్ ఇస్తారు. ఈ పిక్చర్కి సంబంధించి మీరు సొంతంగా కొన్ని వాక్యాలను తెలియచేయాలి. ఇంగ్లీష్లో ఈ పిక్చర్ని చూసి పిక్చర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ సెంటెన్సెస్ని తెలియచేయాలి. అంటే ఆ పిక్చర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నమాట. There is something strange about this picture. Can you describe what is strange about this picture? ఓకే, ఆడియో క్లిప్ విన్నారు కదా. అందులో కెన్ యూ డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్ పిక్చర్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి ఏదైనా ఒక వింత విషయాన్ని గురించి మీరు తెలియచేయగలరా. అంటే ఇక్కడ మన పిక్చర్ చూస్తుంటే ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది, అంటే వింతగా ఉంది. ఆ వింతైన విషయం ఏంటో మీరు కొన్ని సెంటెన్సెస్లో, ఇంగ్లీష్ సెంటెన్సెస్లో మాట్లాడాలి. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో చూస్తున్నట్లయితే మనకి క్రొకడైల్స్ ఉన్నాయి, ఈ మొసళ్ళు అనేవి ఉన్నాయి. అలాగే కొంతమంది చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఈ మొసళ్ళు చిల్డ్రన్ అందరూ కలిపి ఆడుకుంటున్నారు. ఇక్కడ ఆ మొసళ్ళ పైన పిల్లలు చిల్డ్రన్ ఎక్కి సరదాగా అటు ఇటు తిరుగుతూ చాలా సంతోషంగా ఆటలాడుతూ ఉన్నారు. ఈ విధంగా మొసళ్ళు అలాగే పిల్లలు, క్రొకడైల్స్ అండ్ చిల్డ్రన్ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆడుకోవడం అనేది చాలా స్ట్రేంజ్ విషయం అన్నమాట. సో దీన్ని మీరు ఇంగ్లీష్ సెంటెన్స్లో చెప్పాలి. ఒకసారి ట్రై చేయండి. దీని ఆన్సర్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. దీని యొక్క ఆన్సర్ని మీ యొక్క టోఫెల్ నోట్స్లో కూడా మీరు నోట్ చేసుకోండి. అలాగే ఈ సెంటెన్సెస్ ఏంటో నేను చదువుతాను, అలాగే మీనింగ్ కూడా తెలియజేస్తాను. ఒకసారి వినండి. ఏ బిగ్ క్రొకడైల్ ఈజ్ స్విమ్మింగ్ విత్ చిల్డ్రన్ ఇన్ ఏ పాండ్. ఇక్కడ ఏ బిగ్, ఒక పెద్ద క్రొకడైల్ పిల్లలతో పాటు స్విమ్మింగ్ చేస్తూ ఉంది. ఏ బిగ్ క్రొకడైల్ ఈజ్ స్విమ్మింగ్ విత్ చిల్డ్రన్ ఇన్ ఏ పాండ్. అలాగే ఇంకో సెంటెన్స్గా మనం ద క్రొకడైల్ లుక్స్ హ్యాపీ. క్రొకడైల్స్ అనేవి చాలా సంతోషంగా ఉన్నాయి. ద చిల్డ్రన్ ఆర్ ఎగ్జైటెడ్. చిల్డ్రన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ద వాటర్ ఈజ్ బ్లూ. అక్కడ వాటర్ అంతా కూడా బ్లూగా ఉంది. ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ఫన్. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గడుపుతున్నారు. క్రొకడైల్స్ అండ్ చిల్డ్రన్ టుగెదర్ ఇన్ ద పూల్ లుక్ స్ట్రేంజ్. క్రొకడైల్స్, చిల్డ్రన్ కలిసి ఒకే పూల్లో ఉండడం అనేది, అంటే ఒకే చెరువుల్లో ఉండడం అనేది చాలా వింతగా ఉంది. ఇది ఈ పిక్చర్కి సంబంధించినటువంటి స్పీకింగ్ అన్నమాట. ఈ సెంటెన్సెస్ అన్నిటినీ ఒకసారి చెప్పండి. ఏ బిగ్ క్రొకడైల్ ఈజ్ స్విమ్మింగ్ విత్ చిల్డ్రన్ ఇన్ ఏ పాండ్. ద క్రొకడైల్ లుక్స్ హ్యాపీ. ద చిల్డ్రన్ ఆర్ ఎగ్జైటెడ్. ద వాటర్ ఈజ్ బ్లూ. Everyone is having fun. Crocodiles and children together in the pool look strange. చూసారు కదా, ఇక్కడ ఒక పిక్చర్లో మనకి ఒక కనిపిస్తున్నటువంటి ఒక స్ట్రేంజ్ థింగ్ ఏంటి అంటే ఏంటంటే ఒక వింతైన విషయం ఏంటి. ఈ పిక్చర్లో ఒక కౌ మనకు కనిపిస్తుంది. ఆ కౌ పియానో వాయిస్తూ ఉంది. ఈ విధంగా కౌ పియానో వాయించడం అనేది చాలా వింతగా ఉంది. అదే ఇందులో ఉన్నటువంటి స్ట్రేంజ్ థింగ్. దీన్ని సెంటెన్సెస్లో ఎలా చెప్పాలో చూడండి. దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ కూడా ఉంటుంది. ముందుగా ఆడియో క్లిప్ నేను ఒకసారి ప్లే చేస్తాను, వినండి. తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. A cow is playing a piano. The cow is very big. The piano is very small. Birds and rabbits are listening to the piano. Rabbits and birds look happy. A cow playing the piano looks strange. ఒక ఆడియో క్లిప్ విన్నారు కదా. ఏ కౌ ఈజ్ ప్లేయింగ్ ఏ పియానో. ఏ కౌ ఈజ్ ప్లేయింగ్ ఏ పియానో. అదో సెంటెన్స్. ద కౌ ఈజ్ వెరీ బిగ్. ద పియానో ఈజ్ వెరీ స్మాల్. బర్డ్స్ అండ్ ర్యాబిట్స్ ఆర్ లిజనింగ్ టు ద పియానో. ఆ చుట్టూ ఉన్నటువంటి బర్డ్స్, ర్యాబిట్స్ అన్నీ కూడా ఈ పియానో మ్యూజిక్ని వింటున్నాయి. బర్డ్స్ అండ్ ర్యాబిట్స్ ఆర్ లిజనింగ్ టు ద పియానో. ర్యాబిట్స్ అండ్ బర్డ్స్ లుక్ హ్యాపీ. అవన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఏ కౌ ప్లేయింగ్ ద పియానో లుక్ స్ట్రేంజ్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. కెన్ యూ డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో ఉన్నటువంటి
వింతైన విషయం ఏంటో, స్ట్రేంజ్ థింగ్ ఏంటో మీరు చెప్పగలరా? ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నట్లయితే కొన్ని ఫిషెస్ అనేవి ఆకాశంలో స్కైలో ఎగురుతూ ఉన్నాయి. అలాగే మూన్ ఉంది, ఆ మూన్ దగ్గర మరికొన్ని ఫిషెస్ ఉండడం మనకి ఈ పిక్చర్లో కనిపిస్తూ ఉంది. Fish are flying in the sky. They are sitting on the moon and this looks strange. The fish are also playing with stars. The sky is dark blue. The fish must be having fun. Flying in the sky. They are sitting on the moon and this looks strange. The fish are also playing with stars. The sky is dark blue. The fish must be having fun. Fish are flying in the sky. Fishes అన్నీ కూడా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. They are sitting on the moon. అవి మూన్ మీద కూర్చున్నాయి. And this looks strange. అది చాలా వింతగా ఉంది. The fish are also playing with stars. Fishes అన్నీ కూడా స్టార్స్తో ఆడుకుంటున్నాయి. The sky is dark blue. ఆకాశం అంతా కూడా ముదురు నీలం రంగులో ఉంది. The fish must be having fun. ఆ ఫిషెస్ అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఈ పిక్చర్లో ఉన్నటువంటి స్ట్రేంజ్ థింగ్ ఏంటి? ఎలిఫెంట్స్ షటిల్ ఆడుతున్నాయి ఇక్కడ. ఇది చాలా వింతగా ఉంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ఏంటో ఒకసారి వినండి. Two big elephants are playing badminton on a court. They are holding rackets in their trunks. They are hitting the shuttlecock. It is funny and amazing. Elephants playing sports is a strange sight. Two big elephants are playing badminton on a court. రెండు పెద్ద ఎలిఫెంట్స్ ఒక కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్నాయి. షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాయి. దే ఆర్ హోల్డింగ్ ర్యాకెట్స్ ఇన్ దేర్ ట్రంక్స్. అవి వాటి యొక్క తొండంతో ర్యాకెట్స్ పట్టుకున్నాయి. దే ఆర్ హిట్టింగ్ ద షటిల్ కాక్. అవి షటిల్ కాక్ను కొడుతున్నాయి. ఇట్స్ ఫన్నీ అండ్ అమేజింగ్. ఇవి చాలా ఫన్నీగా ఉంది, అలాగే వింతగా అమేజింగ్గా ఉంది. ఎలిఫెంట్స్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఈజ్ ఎ స్ట్రేంజ్ సైట్. ఎలిఫెంట్స్ ఈ విధంగా స్పోర్ట్స్ ఆడడం అనేది చాలా వింతగా ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. చూడండి, ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఉన్నటువంటి వింతైన విషయం ఏంటో చెప్పండి. A penguin is riding a bicycle. She is wearing a helmet and is balancing it so well. There is traffic on the road. The penguin is not scared. She is enjoying it. A penguin riding a cycle looks strange. A penguin is riding a bicycle. Penguin ఇక్కడ సైకిల్ తొక్కుతుంది. She is wearing a helmet and is balancing it so well. ఆ పెంగ్విన్ అనేది హెల్మెట్ పెట్టుకుంది, అలాగే సైకిల్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉంది. దెర్ ఈజ్ ట్రాఫిక్ ఆన్ ద రోడ్. అలాగే మనకి రోడ్లో ట్రాఫిక్ కూడా ఉంది. ద పెంగ్విన్ ఈజ్ నాట్ స్కేర్డ్. పెంగ్విన్ ఎక్కడ భయం లేకుండా చక్కగా వెళ్తూ ఉంది. షీ ఈజ్ ఎంజాయింగ్ ఇట్. పెంగ్విన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది సైకిల్ తొక్కడం అనేది. ఏ పెంగ్విన్ రైడింగ్ ఏ సైకిల్ లుక్స్ స్ట్రేంజ్. పెంగ్విన్ సైకిల్ తొక్కడం అనేది చాలా వింతగా ఉంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన స్పీకింగ్ సెషన్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.